అనగనగా కనకపురి అనే మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు పేరు సువర్ణసింహుడు. ఆయనకు బంగారం అంటే పంచప్రాణాలు. రాజ్యంలో ప్రజలు ఎలా పోయినా సరే ఆయనకు అనవసరం. కాని ఖజానాలో నుంచి ఒక్క రాగి నాణెం బయటకెళ్తే మాత్రం ఆయనకు ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. ఒకరోజు ఉదయం రాజదర్బారులో మహారాజు స్వయంగా అక్కడ వెలుగుతున్న దీపాలను ఆర్పేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ రాజ్య మహామంత్రి ధర్మపాలుడు అక్కడికొస్తాడు. మంత్రివర్య, ఈ కోటలో పనివాళ్లకు బుద్ధి ఉందా లేదా? ఉదయం సూర్యుడు ఇంత ప్రకాశవంతంగా ఆకాశంలో మెరుస్తుంటే ఈ దర్బారులో ఏకంగా 10 దీపాలు వెలిగించి ఉన్నారు. ఈ దీపాలకు వాడే నూనె ఎంత ఖరీదో తెలుసా మీకు? ఆ నూనె అంతా నా ఖజానాలోని డబ్బుతోనే కదా వస్తోంది. వెంటనే ఆ పనివాళ్లను పిలిపించి వాళ్ల నెల జీతంలో నుంచి ఈ నూనె ఖర్చు కత్తిరించండి. మహారాజా, క్షమించండి. ఈ దర్బారులో కిటికీలు తక్కువగా ఉన్నాయి. సూర్యకాంతి సరిగ్గా లోపలికి రాదు. అందువల్ల కాస్త వెలుతురు కోసం కేవలం 10 దీపాలు మాత్రమే వెలిగించారు ప్రభు. రాజ్యానికి మహారాజు అయిన మీరు ఇలా నూనె ఖర్చు కోసం పనివాళ్ల జీతాలు కత్తిరిస్తే మన కీర్తికి మచ్చ వస్తుంది కదా మహారాజా. కీర్తికి మచ్చ వస్తుందా? కీర్తి ఉంటే నా కడుపు నిండుతుందా మంత్రివర్య? కీర్తితో వ్యాపారం చేయగలమా? బంగారం మాత్రమే నిజమైన కీర్తినిస్తుంది. నా ఖజానాలో ఉన్న సువర్ణ నాణాల ఘల్లు ఘల్లుమనే శబ్దమే నాకు అసలైన సంగీతం. ఈ పనికి మాలిన దీపాల వెలుతురు నాకు అవసరం లేదు. నా దగ్గర ఉన్న పసిడి కాంతులు చాలు ఈ కోట మొత్తం వెలిగిపోవడానికి. అయినా మీరు నా ఖర్చుల గురించి మాట్లాడడానికి రాలేదు కదా. ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పండి. అవును మహారాజా, రాజ్యంలో గత 3 నెలలుగా సరైన వర్షాలు లేవు. రైతుల పంటలన్నీ ఎండిపోతున్నాయి. వాళ్లు పన్నులు చెల్లించే స్థితిలో లేరు. ఈ 1 సంవత్సరం పాటు రైతుల పన్నులు మాఫీ చేసి మన ఖజానాలో ఉన్న ధాన్యంతో వాళ్ల ఆకలిని తీర్చాలని నా విన్నవం ప్రభు. దయచేసి అంగీకరించండి. ఏమిటి? పన్నులు మాఫీ చేయాలా? ఉచితంగా ధాన్యం పంచాలా? మంత్రివర్య, మీకు మతి భ్రమించలేదు కదా. రాజ్యంలోని ప్రతి గింజ నా సొత్తు. ప్రకృతి వర్షాలు కురిపించకపోతే నేనేం చెయ్యాలి? నన్ను వానదేవుడితో మాట్లాడమంటారా? వాళ్లకు పంటలు పండకపోతే వాళ్ల కర్మ. కాని రాజకోశాగారానికి రావాల్సిన పన్ను మాత్రం 1 రాగి పైసా కూడా తగ్గటానికి వీల్లేదు. నా ఖజానా తలుపులు తీసే ప్రసక్తే లేదు. మహారాజా, ప్రజలు లేకపోతే రాజ్యం ఎక్కడిది? రాజ్యం లేకపోతే రాజు ఎక్కడివాడు ప్రభు? దయచేసి వాళ్ళ ఆకలి కేకలు వినండి. మీ ఖజానాలో ఉన్న సంపదలో కేవలం ఒక చిన్న వంతు ఖర్చు పెడితే మొత్తం రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఆకలితో అల్లాడుతున్న పౌరులు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది మహారాజా. మీ సంపదను కాపాడుకోవడానికైనా కొద్దిగా దానం చెయ్యండి. తిరుగుబాట? నా సైన్యం ఊరికే కూర్చోలేదు కదా. ఎవడైనా పన్ను కట్టను అని ఎదురు తిరిగితే వాడిని కారాగారంలో బంధించండి. వాళ్ల ఆస్తులు జప్తు చేయండి. కాని నా ఖజానాలోంచి మాత్రం 1 గింజ కూడా బయటకు వెళ్ళదు. నా నిర్ణయం అంతిమం. మహారాజు కఠిన నిర్ణయంతో రాజ్యంలో ఆకలి చావులు మొదలవుతాయి. ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి రాజకోటకి వస్తారు. కాని రాజు వారిని లోపలికి అనుమతించాడు. అప్పుడే ఆ రాజ్యానికి సత్యబోధుడు అనే ఒక గొప్ప తత్వవేత్త సన్యాసి వస్తాడు. ఆయన సూటిగా రాజదర్బార్లోకి అడుగు పెడతాడు. స్వస్తి మహారాజా. కనకపురి సామ్రాజ్యాధినేత సువర్ణసింహుడికి నా నమస్కారాలు. నేను దేశాటన చేస్తున్న ఒక సన్యాసిని. మీ రాజ్యపు సరిహద్దుల్లో అడుగుపెట్టగానే నాకొక వింత వాసన వచ్చింది. ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుందా అని వెతుక్కుంటూ ఈ కోట వరకు వచ్చాను ప్రభు. వింత వాసన? మా కోటలో అన్నీ సుగంధ ద్రవ్యాలే వాడతారే. మీకు ఎలాంటి వాసన వచ్చింది సన్యాసివర్య? ఒకవేళ మా భోజనశాలలో వండుతున్న వంటల వాసన అయితే మీకు దానం చేయటానికి నా దగ్గర ఎలాంటి ఉచిత భోజనం లేదు. నా సమయాన్ని వృధా చేయకుండా వెళ్ళిపోండి. మహారాజా, నేను అన్నం కోసం రాలేదు. నాకు వచ్చిన వాసన వంటకాలది కాదు, సుగంధ ద్రవ్యాలది కాదు. నాకు వచ్చిన వాసన కన్నీటి వాసన మరియు అత్యంత కుళ్ళిపోయిన దురాశ వాసన. ఆ దురాశ వాసన నేరుగా మీ ఖజానా గదిలో నుంచి వస్తోంది ప్రభు. ఎంత ధైర్యం సన్యాసి! మహారాజు ముందు నిలబడి నా ఖజానాను కుళ్ళిపోయిన దురాశ అంటావా? నిన్ను ఈ క్షణమే బంధించగలను. నేను ఎంత కష్టపడి ఎంత పొదుపు చేసి ఈ మహాసంపదను కూడబెట్టానో నీకు తెలుసా? కష్టపడి కాదు మహారాజా,
రైతుల కష్టాన్ని పీల్చి కూడబెట్టారు. పొదుపు కాదు మహారాజా, పౌరుల కడుపులు కొట్టి దాచుకున్నారు. మీరు కూడబెట్టిన ఆ బంగారం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దాన్ని మీరు తినగలరా? దాన్ని మీరు కప్పుకోగలరా? ఆ బంగారంతో ప్రాణం కొనుక్కోగలరా? ఓహో, వేదాంతాలు వల్లిస్తున్నావా? నా బంగారం నాకు అధికారాన్ని ఇస్తుంది. ఎవరైనా నా ముందు తలవెంచేలా చేస్తుంది. నాకు ఏది కావాలంటే అది కొనిపెడుతుంది. నా ప్రాణానికి రక్షణ ఇచ్చే ఈ అపారమైన సైన్యమంతా నా బంగారం వల్లే కదా ఉంది. బంగారం లేనివాడు శవంతో సమానం సన్యాసి. అద్భుతం మహారాజా, బంగారం మీ ప్రాణాన్ని కాపాడుతుంది అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అయితే నేను మీకొక సవాలు విసురుతున్నాను. నా దగ్గర ఒక అద్భుతమైన అమృత కలశం ఉంది. ఆ కలశంలో ఉన్న ఒక్క చుక్క నీరు తాగితే చాలు, మనిషికి మరణం దరిచేరదు, ఆకలి దరిచేరదు, ఎలాంటి వ్యాధులు రావు. కాని దానికి ఒక వెల ఉంది. అమృత కలశమా? మరణం దరిచేరదా? ఆకలి ఉండదా? అంటే భవిష్యత్తులో భోజనానికి ఖర్చు ఉండదు, వైద్యులకు ఖర్చు ఉండదు, సైన్యానికి నా ప్రాణరక్షణ కోసం జీతాలు ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. ఇది అద్భుతమైన అవకాశం. సన్యాసివర్య, ఆ అమృత కలశం ఎక్కడ ఉంది? దాని వెల ఎంత? ఎంతైనా సరే నేను ఇస్తాను. దాని వెల చాలా తక్కువ మహారాజా. ఆ అమృత కలశం కావాలంటే మీ ఖజానాలో ఉన్న మొత్తం బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను ఈ క్షణమే నా పరం చెయ్యాలి. ఒక్క నాణెం కూడా మీరు అట్టి పెట్టుకోవడానికి వీల్లేదు. మీకు సమ్మతమేనా? ఏమిటి, మొత్తం ఖజానా ఇచ్చేయాలా? ఒక్క కలశం కోసం నా జీవితకాలపు సంపాదన అంతా నీకు సమర్పించుకోవాలా? ఎంత మోసం! ఇది వ్యాపారం కాదు సన్యాసి, పగటిపూట దోపిడి. నేను నా ఖజానాలో సగం ఇస్తాను. ఆ కలశం నాకివ్వు. మహారాజా, ప్రాణానికి సగం వెల ఎలా కడతారు? మీరు అమరత్వం పొందితే ఆ తర్వాత మీరే స్వయంగా మళ్ళీ ఎంతో సంపదను సృష్టించుకోవచ్చు. ఆకలి దప్పులు లేని మీరు మొత్తం ప్రపంచాన్ని జయించవచ్చు. అప్పుడు మీ ఖజానా ఇప్పుడు ఉన్న దానికంటే 1000 రెట్లు పెరుగుతుంది కదా. ఒకసారి ఆలోచించండి. మహారాజా, ఈ సన్యాసి మాటలు నమ్మకండి. ఆయన ఏదో మాయ చేసి మన మొత్తం రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అమృతమనేది పురాణాల్లో మాత్రమే ఉంటుంది. మీరు ఈ మోసపూరిత ఒప్పందానికి అంగీకరించవద్దు ప్రభు. ఆగు మంత్రివర్య, అతను చెప్పే దాంట్లో లాభం ఉంది. నాకు అమరత్వం వస్తే నా ఆస్తులను ఎప్పటికీ నేనే అనుభవించవచ్చు. సన్యాసి, ఒకవేళ నేను నా ఖజానా అంతా నీకు ఇస్తే ఆ అమృత కలశం నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు? నువ్వు నన్ను మోసం చేయవని నమ్మకం ఏమిటి? మహారాజా, నేను సన్యాసిని. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరమేమీ లేదు. కానీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఒక చిన్న పరీక్ష పెడతాం. మీ బంగారం మీకు నిజంగా ప్రాణం పోస్తుందో లేదో మీకే స్వయంగా తెలియాలి కదా. మీరు మీ ఖజానా గదిలోకి వెళ్ళి ఏ ఆహారం, ఏ నీరు లేకుండా కేవలం మీ బంగారంతో 3 రోజులు గడపండి. ఆ బంగారాన్ని చూసి మీ ఆకలి తీరిపోతే, ఆ బంగారం మిమ్మల్ని కాపాడితే నా అమృత కలశం మీకు ఉచితంగా ఇచ్చేస్తాను. ఒకవేళ ఆకలితో అల్లాడిపోయి ఆ బంగారం పనికిరాదు అని మీకు అనిపిస్తే అప్పుడు మీ ఖజానా మొత్తం నాకు రాసి ఇచ్చేయండి. నేను అమృత కలశం మీకు ఇస్తాను. ఒప్పందమేనా? కేవలం 3 రోజులు కదా. నా బంగారాన్ని చూస్తూ నేను ఎన్ని రోజులైనా బతకగలను. ఆ స్వర్ణకాంతులు నా ఆకలిని ఎప్పుడో మాయం చేస్తాయి. సరే సన్యాసి, నేను నీ సవాలును స్వీకరిస్తాను. మంత్రివర్య, వెంటనే ఖజానా గదిని సిద్ధం చెయ్యండి. నేను 3 రోజులు అందులోనే ఉంటాను. ఆ తర్వాత ఈ సన్యాసి నుంచి ఆ అమృత కలశాన్ని ఉచితంగా తీసుకుంటాను. సువర్ణసింహుడు తన అపారమైన గర్వంతో, దురాశతో ఖజానా గదిలోకి వెళ్తాడు. భారీ ఇనప తలుపులు మూసుకుంటాయి. మొదటి రోజు ఆయన బంగారు నాణెలతో ఆడుకుంటూ, వజ్రాలు చూసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతాడు. కానీ 2వ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన కడుపులో ఆకలి మంట మొదలవుతుంది. గొంతు ఎండిపోతుంది. నా కడుపులో ఎందుకో బాగా ఆకలిగా ఉంది. గొంతు పిడిచకట్టుకుపోతుంది. కానీ నేను ఓడిపోకూడదు. ఈ 10,000 బంగారు నాణేలు ఉన్న బస్తాను నా ఛాతి మీద పెట్టుకుంటే
నా ఆకలి చల్లారిపోతుంది. అవును, ఈ కిరీటంలో ఉన్న పెద్ద వజ్రాన్ని నా కళ్లకు అద్దుకుంటే నా దాహం తీరిపోతుంది. నేను మహారాజును. నా దగ్గర ప్రపంచంలోని అతిపెద్ద నిధి ఉంది. కాని సమయం గడుస్తున్న కొద్దీ ఆకలి బాధ భరించలేనంతగా మారిపోతుంది. 3వ రోజు ఉదయానికి సువర్ణసింహుడు పూర్తిగా నీరసించిపోతాడు. ఆయన కళ్ళు బయలు కమ్ముతాయి. నేల మీద ఉన్న బంగారు నాణాల వైపు చూస్తూ వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఓ బంగారు నాణెమా, నువ్వు నా ప్రాణానివి కదా. నువ్వు నాకు అన్ని సుఖాలను ఇస్తావు కదా. ఇదిగో నిన్ను నేను నా నోట్లో వేసుకుంటున్నాను. నువ్వు ఒక కమ్మని పండులా మారిపో. దయచేసి పండులా మారిపో. నా ఆకలి తీర్చు. అబ్బా, నా పళ్ళు విరిగిపోతున్నాయి. ఇదేమిటి? నా ప్రాణానికి సమానమైన ఈ బంగారం నా ఆకలి తీర్చలేకపోతుందా? ఈ వజ్రం నా దాహం తీర్చలేకపోతుందా? సువర్ణసింహుడు వెక్కి వెక్కి ఏడుస్తూ, ఈ చల్లటి బంగారు గదిలో నాకు ఎక్కడా ప్రాణవాయువు దొరకటం లేదు. ఈ రత్నాలు, ఈ ఆభరణాలు నన్ను చూసి నవ్వుతున్నట్లున్నాయి. నా ఖజానా మొత్తం నా ప్రాణాలు తీసే యమపాశంలా మారిపోయింది. నా కడుపు మండుతోంది. నా గొంతు ఆరిపోతోంది. ఈ 100 బస్తాల బంగారం మొత్తం ఇస్తాను. నాకొక్క చుక్క నీరు కావాలి. నాకు గుప్పెడు అన్నం కావాలి. రక్షించండి! ఎవరైనా నన్ను రక్షించండి! సువర్ణసింహుడి అరుపులు బయటున్న సత్యబోధుడు, మంత్రి ధర్మపాలుడు వింటారు. 3 రోజులు పూర్తి కావడంతో మంత్రి భయపడుతూ ఖజానా తలుపులు తెరుస్తాడు. లోపల మహారాజు నేల మీద పడి బంగారు నాణాల మధ్య ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. మహారాజా, ఏమైంది మీకు? భటులారా, వెంటనే మంచినీళ్లు తీసుకురండి. మహారాజు గారికి దాహం తీర్చండి. సువర్ణసింహుడు నీళ్లు తాగి మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ సత్యబోధుడి కాళ్ల మీద పడి, సన్యాసివర్య, నన్ను క్షమించండి. నా అజ్ఞానాన్ని క్షమించండి. నేను ఎంత పెద్ద మూర్ఖుడినో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఈ 3 రోజులు నా ఆకలి మంటను ఈ కొండంత బంగారం ఇసుమంత కూడా తగ్గించలేకపోయింది. ఈ వజ్రాలు నాకు ఒక్క చుక్క నీటిని ఇవ్వలేకపోయాయి. నేను ప్రాణప్రదంగా దాచుకున్న ఈ సంపద ఒక కటిక పేదవాడి ఇంట్లో ఉండే మట్టి కుండలో ఉన్న నీళ్ల కంటే పనికిమాలిందని నాకు తెలిసి వచ్చింది. మహారాజా, ఈ సృష్టిలో మానవుడికి అవసరమైంది కేవలం పట్టెడన్నం, గుక్కెడు నీళ్లు, ప్రశాంతమైన నిద్ర మాత్రమే. ఈ సంపద, ఈ బంగారం కేవలం ఆ అవసరాలను తీర్చడానికి ఒక సాధనం మాత్రమే. కాని ఆ సాధనాన్ని దేవుడిగా పూజిస్తూ తోటి మనుషుల ఆకలిని పట్టించుకోకుండా పిసినారిగా మారితే ఆ సంపద మిమ్మల్ని ప్రాణాలతో ఉన్న శవంగా మారుస్తుంది. మీరు చెప్పింది అక్షర సత్యం సన్యాసి. నా ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే నేను ఈ లోహపు ముక్కలను పట్టుకొని గర్వపడ్డాను. నా పాపం పండింది. నా అహంకారం నశించింది. ఇదిగో, మీరు అడిగినట్లే ఈ నా ఖజానా మొత్తం మీకు ధారాదత్తం చేస్తున్నాను. దయచేసి ఆ అమృత కలశాన్ని నాకివ్వండి. నేను నా ప్రజల కోసం బతకాలి అనుకుంటున్నాను. మహారాజా, నేను మీకు అమృత కలశం ఇస్తానని చెప్పాను కదా. ఆ అమృత కలశం ఎక్కడో లేదు, అది ఇక్కడే ఉంది. మీరు మీ స్వార్థాన్ని విడిచిపెట్టి మీ పౌరుల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు చూశారా? అదే అసలైన అమృతం. పరోపకారం అనే అమృతం తాగిన వాడి కీర్తికి ఎప్పటికీ మరణం ఉండదు. మీ రాజ్యంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉంటే ఆ పౌరుల చిరునవ్వులే మీకు శ్రీరామ రక్ష. అదే నిజమైన అమరత్వం. నా దగ్గర మీకు ఇవ్వడానికి భౌతికంగా ఎలాంటి కలశం లేదు, కానీ జ్ఞానమనే కలశాన్ని మీకు అందించాను. ఎంతటి అద్భుతమైన జీవిత సత్యాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించారు. సన్యాసివర్య, మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. ఒక పిసినారి రాజుగా నా ఆత్మకు పట్టిన వ్యాధిని మీరు పూర్తిగా నయం చేశారు. మంత్రివర్య, ధర్మపాలుడా, ఆజ్ఞాపించండి మహారాజా. వెంటనే ఈ ఖజానా తలుపులు పూర్తిగా తెరిచివేయండి. నా రాజ్యంలో ఉన్న ధాన్యాగారాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచండి. ఈ బంగారాన్ని ఉపయోగించి పక్క రాజ్యాల నుంచి అపారమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి మన రాజ్యంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో పడుకోకుండా చూడండి. రైతుల పన్నులు పూర్తిగా రద్దు చేస్తున్నాను.
రాజ్యంలోని కరువు తీరే వరకు నా ఖజానా ప్రజల కోసమే తెరిచి ఉంటుంది. ఆ దీపాలు వెలిగించే పనివాళ్లకు నా తరపున 10 బహుమతులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను సంతోషపెట్టండి. జయము జయము మహారాజా. మీలో వచ్చిన ఈ మార్పు ఈ రాజ్యానికి స్వర్ణయుగం తీసుకువస్తుంది ప్రభు. మీ దయ, మీ కరుణా ముందు ఈ స్వర్ణ నాణేలు కూడా దిగదుడిపే మహారాజా. నేను ఇప్పుడే వెళ్లి రాజ్యంలో దండోరా వేయిస్తాను. ధన్యులయ్యారు మహారాజా. సంపద అనేది ప్రవహించే నీరు లాంటిది. అది 10 మందికి ఉపయోగపడినప్పుడే దానికి పవిత్రత ఉంటుంది. ఒకే చోట నిల్వ ఉంచితే అది మురుగునీరులాగా మారి సమాజాన్ని కలుషితం చేస్తుంది. మీరు ఇప్పుడు నిజమైన రాజధర్మాన్ని తెలుసుకున్నారు. మీకంతా శుభమే కలుగుతుంది. అలా సత్యబోధుడు అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. సువర్ణసింహుడు తన పిసినారితనాన్ని పూర్తిగా వదిలేసి తన సంపదను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తూ ఒక గొప్ప దానశీలగా చరిత్రలో నిలిచిపోతాడు. రాజ్యంలో ప్రజలందరూ రాజును దేవుడిలా కొలుస్తారు. కనకపురి రాజ్యం సిరి సంపదలతో సంతోషంతో విలసిల్లుతుంది. 10 మంది ఆకలి తీర్చడంలో ఉండే తృప్తి ముందు ప్రపంచంలోని ఏ బంగారం సరితూగదని ఆ మహారాజు తన జీవితంతో లోకానికి చాటి చెప్పాడు. విజయనగరం రాజ్యాన్ని యువరాజు విజయవర్మ పాలిస్తూ ఉంటాడు. రాజమాత అతని పెళ్లి గురించి ఒత్తిడి చేస్తూ ఉంటుంది. విజయ, రాజ్యానికి రాణి కావాలి నాయనా. పక్క రాజ్యాల నుంచి ఎన్నో సంబంధాలొస్తున్నాయి. అందమైన రాకుమార్తెల చిత్రపటాలు తెప్పించాను, చూడు. అమ్మా, ఈ చిత్రపటాల్లో అందం కనిపిస్తున్నది గాని మనసు కనిపిస్తుందా? రాణి అంటే అందమైన బొమ్మ కాదమ్మా. రాజ్యానికి తల్లి కావాలి, నాకు తోడు కావాలి. రాజమాత పట్టుపట్టి ఒక స్వయంవరం ఏర్పాటు చేస్తుంది. పక్క రాజ్యాల కుమార్తెలు వస్తారు. మహారాజా, నా అందం గురించి 7 రాజ్యాల్లో కవులు పాటలు రాశారు. నన్ను పెళ్లాడితే మీ సభకి అందం వస్తుంది. రాకుమారి, ఒక ప్రశ్న. రాజ్యంలో కరువు వస్తే రాణిగా మీరేం చేస్తారు? కరువా? అది భద్రులు చూసుకుంటారు కదా మహారాజా. రాణి అలాంటివి ఆలోచించాలా? మహారాజా, మా నాన్నగారు కట్టంగా 1000 ఏనుగులు 10,000 బంగారు వరహాలిస్తారు. ఇంత గొప్ప సంబంధం మీకెక్కడా దొరకదు. అమ్మా, చూశావా? ఒకరికి అద్దంలో అందం తప్ప ఏమీ కనిపించదు, ఇంకొకరికి బంగారం తప్ప ఏమీ వినిపించదు. వీళ్ళల్లో రాజ్యానికి తల్లి అయ్యేవారు ఎవరమ్మా? మరి ఎలా నాయనా? నీకు కావలసిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అమ్మా, నాకు కొంత సమయం ఇవ్వు. కిరీటం పెట్టుకుని వెళ్తే అందరూ నటిస్తారు. మామూలు మనిషిగా వెళ్తేనే నిజమైన మనుషులు కనిపిస్తారు. వేటకు వెళ్తున్నానని చెప్పి కొన్ని రోజులు రాజ్యం చూసి వస్తాను. మరుసటి రోజు రాజు సామాన్యుడి వేషంలో గుర్రం మీద బయలుదేరుతాడు. అడవి దాటుతూ ఉండగా పెద్ద వర్షం వచ్చి గుర్రం బెదిరి రాజు కింద పడిపోతాడు. కాలికి బలమైన దెబ్బ తగులుతుంది. అబ్బా, కాలు కదపలేకపోతున్నాను. ఈ అడవిలో ఎవరు సహాయం చేస్తారు? దూరంగా ఒక గుడిసె నుంచి దీపం వెలుగు కనిపిస్తుంది. రాజు కష్టంగా అక్కడికి చేరి తలుపు తడతాడు. లోపల నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఎవరు? ఈ వానరాత్రిలో ఎవరొచ్చారు? అమ్మా, దారి తప్పిన బాటసారి. గుర్రం మీద నుంచి పడి కాలికి దెబ్బ తగిలింది. ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే మహోపకారం. అయ్యో, లోపలికి రండి. నాన్నా, ఎవరో బాటసారి దెబ్బలు తగిలి వచ్చారు. వేన్నీళ్లు పెడతాను, ఆ పసురాకులు తీసుకురండి. ఆ అమ్మాయి పేరు జ్యోతి. పుట్టుకతోనే కళ్ళు లేవు. తండ్రి వైద్యుడు ధర్మయ్యతో కలిసి ఉంటాడు. ఆమె చీకట్లో అన్ని పనులు అలవోకగా చేసేస్తుంది. అమ్మా, నీకు కళ్ళు? అవునయ్యా, నాకు కళ్ళు కనిపించవు పుట్టినప్పటినుంచే. కానీ భయపడకండి, కట్లు కట్టడం నాకు బాగా వచ్చు. నాన్న దగ్గరే నేర్చుకున్నాను. చేతులకి కళ్ళుంటాయ్యా, నమ్మండి. నాయనా, ఎముక విరగలేదు, బెణికిందంతే. వారం రోజులు కదలకుండా ఉంటే సర్దుకుంటుంది. అప్పటిదాకా ఈ గుడిసే నీ ఇల్లనుకో. రాజు ఆ గుడిసెలోనే ఉంటాడు. జ్యోతి సేవ, ఆమె మాటలు అతన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఒకరోజు ఒక వర్తకుడు మందుల కోసం వస్తాడు. ధర్మయ్య గారు, మీ మందులు అమృతమండి. ఈసారి 10 రెట్లు ఎక్కువ కావాలి. డబ్బెంతైనా ఇస్తాను. పక్క ఊళ్ళల్లో అమ్ముకుంటానండి. నాన్నా, ఈయనకి మందులివ్వద్దు. ఏంటమ్మా అలా అంటావో? అయ్యా, మీ గొంతులో తీయదన ఉంది గాని నిజాయితీ లేదు. మా నాన్న ఈ మందులు పేదలకి ఉచితంగా ఇస్తారు. మీరు వీటిని 10 రెట్ల ధరకి అమ్మి రోగుల రక్తం పీలుస్తారు. మనిషి కళ్ళు అబద్ధం చెప్పగలవు గాని
గొంతు చెప్పలేదయ్యా. అది అది సరే అమ్మా, వెళ్తాను. జ్యోతి, వాడి మోసం నీకెలా తెలిసింది? అయ్యా, కళ్ళున్న వాళ్ళు ముఖం చూసి మోసపోతారు. నాకు ఆ భయం లేదు కదా. నేను వినేది గొంతులోని నిజాన్ని, మాటల వెనుకున్న మనసుని. మరుసటి రోజు ఒక పేద ముసలమ్మ మూలుగుతూ వస్తుంది. ధర్మయ్య, కీళ్ల నొప్పులు చంపేస్తున్నాయ్యా. మందు కావాలి గాని చేతిలో చిల్లి గవ్వలేదే. అవ్వా, డబ్బు మాటెందుకు? రా కూర్చో. ఇదిగో ఈ మందు ఉదయం సాయంత్రం వేసుకో. ఇంకా ఇదిగో ఈ గంజి తాగేళ్ళు పస్తు కడుపుతో మందులు పనిచెయ్యవు. తల్లి, నీకు కళ్ళు లేవని ఊరంతా అంటారు, కాని ఊరిలో అందరికంటే బాగా చూసేది నువ్వే తల్లి. నా ఆకలి నీకు ఎలా కనిపించిందో. అవ్వా, నీ గొంతు వణుకులోని నీరసం వినిపించింది. ఆకలికి జబ్బుకి గొంతులో తేడా ఉంటుందవ్వా. ఈమెకు అడుగుల చప్పుడులో మనిషి తెలుస్తుంది, గొంతులో మనసు తెలుస్తుంది, వణుకులో ఆకలి తెలుస్తుంది. అంతఃపురంలో 1000 దీపాల మధ్య కూడా లేని వెలుగు ఈ గుడిసెలో ఉంది. వారం రోజులు గడుస్తాయి. రాజు కోలుకుంటాడు. వెళ్లే ముందు జ్యోతితో మాట్లాడతాడు. జ్యోతి, ఒక్క మాట అడుగుతాను. నీకు కళ్ళు లేవని ఎప్పుడూ బాధ అనిపించలేదా? ఎందుకు బాధయ్యా? దేవుడు నాకు కళ్ళివ్వలేదు కాని చూసే హృదయాన్నిచ్చాడుగా. వాన పడితే మట్టి వాసనలో అందం వింటాను, పక్షుల పాటల్లో సూర్యోదయం చూస్తాను, మనుషుల గొంతులో వాళ్ళ మనసుని చదువుతాను. కళ్ళుండి కూడా ఇవేవి చూడలేని వాళ్లే నిజమైన గుడ్డివాళ్లయ్యా. విజయవర్మ తనలో తాను, రాకుమార్తెల చిత్రపటాల్లో వెతికిన అందం ఈ గుడిసెలో దొరికింది. ఈమె కళ్ళల్లో వెలుగులేదు, కాని మాటల్లో సూర్యుడే ఉన్నాడు. రాజు తన నిజరూపం చెప్పి ధర్మయ్యతో జ్యోతిని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. ధర్మయ్య గారు, నేను ఈ రాజ్యాన్ని పాలించే విజయవర్మని. మీ కూతుర్ని పెళ్లి చేసుకుని రాణిని చేసుకోవాలని ఉంది. మహారాజా, మీరా? క్షమించండి ప్రభు, గుడిసెలో ఉంచాము. కాని ప్రభు, నా కూతురికి కళ్ళు లేవు. రాణి అయ్యే అదృష్టం దానికెక్కడిది ప్రభు? మహారాజా, మీ మాటలకి ధన్యవాదాలు. కాని ఒక్క నిజం చెప్పండి, ఇది జాలితో తీసుకున్న నిర్ణయమా? జాలి పునాది మీద కట్టిన ఇల్లు ఎన్నో రోజులు నిలబడదు ప్రభు. జ్యోతి, జాలి కాదు, గౌరవం. 100 మంది రాకుమార్తెలు నా కిరీటాన్ని ప్రేమిస్తారు. నువ్వు నన్ను రాజుగా కాదు, మనిషిగా చూశావు. నాకు కావాల్సింది చూసే కళ్ళు కాదు జ్యోతి, చూడగలిగే హృదయం. అది నీ దగ్గర ఉంది. ప్రభూ, ఇంకో మాట. అంతఃపురం నాకు కొత్త లోకం. అక్కడ నన్ను చూసి నవ్వేవాళ్లే ఉంటారు, చిన్న చూపు చూసేవాళ్లు ఉంటారు. ఆ రోజు మీరు నా పక్కన నిలబడగలరా? లోకం మాటలకి భయపడి వెనక్కి తగ్గరు కదా. జ్యోతి, లోకం నవ్వితే నవ్వని, నవ్వే వాళ్ళకి తెలియదు వాళ్ళు దేని చూసి నవ్వుతున్నారో. అదే ఈ రాజ్యానికి దొరికిన అతిపెద్ద నిధి అని. ఈ చేయి పట్టుకుంటే జీవితాంతం వదలను. ఇది విజయవర్మ మాట. తల్లి జ్యోతి, పుట్టినప్పటి నుంచి నీ కళ్ళ గురించి బెంగపడ్డాను. పెళ్లి ఎలా అవుతుందో అని రాత్రులు నిద్రపోలేదు. ఈరోజు సాక్షాత్తు మహారాజే నీ గుణం చూసి వచ్చారంటే నా జన్మ ధన్యమైంది తల్లి. రాజు జ్యోతిని రాజధానికి తీసుకుని వస్తాడు. కాని సభలో పెద్ద దుమారమే రేగుతుంది. విజయ, ఏంటి నాయనా ఈ పని? రాకుమార్తెలను కాదని ఒక గుడ్డమ్మాయిన. రాణి అంటే రాజ్యానికి కన్నులాంటిది. కన్నులేని రాణి రాజ్యాన్ని ఎలా చూస్తుంది? అవును మహారాజా, పక్క రాజ్యాలు నవ్వుతాయి ప్రభు. విజయనగరం రాణికి కళ్ళు లేవంటే రాజ్యపు పరువు ఏం కావాలి మీరే చెప్పండి. అమ్మా, సభాసదులారా, జ్యోతికి కళ్ళు లేకపోవచ్చు, కానీ మీ అందరికంటే ఎక్కువగా చూడగలదు. 1 నెల రోజులు గడువివ్వండి. ఆమె అర్హత ఆమె నిరూపించుకుంటుంది. సరే నాయనా, 1 నెల రోజులు. ఆలోపు ఆమె రాణి అర్హత నిరూపించుకోలేకపోతే ఈ పెళ్లి మాట మర్చిపో. ఆ రాత్రి జ్యోతి ఒంటరిగా ఉండగా రాజమాత స్వయంగా వచ్చి మాట్లాడుతుంది. చూడమ్మాయ్, నిన్ను నొప్పించాలని కాదు. నా కొడుకు మనసు మంచిది. ఎవరి కష్టం చూసినా కరిగిపోతాడు. నీ మీద అది ప్రేమో మోజో వాడికే తెలీదు. నువ్వే ఆలోచించు. రాణి పదవి పూలపాన్పు కాదు, ముళ్ళ కిరీటం. నీలాంటి అమ్మాయికి అది మోయగలిగే బరువు కాదేమో. అత్తయ్య, మీ మాటల్లో కటు ఉంది కానీ లోపల కొడుకు మీద ప్రేమ వినిపిస్తోంది. మీది తప్పులేదు. ఒక్క మాట అత్తయ్యా, చీకటంటే ఏంటో పుట్టినప్పటినుంచి అనుభవిస్తున్న దాన్ని నేను. చీకటికి భయపడిన మనిషికి ఈ లోకల్లో మరే భయమూ ఉండదు. 1 నెల రోజులు చూడండి, ఆ తర్వాత కూడా నేను
అనర్హురాల్ని అని అనిపిస్తే నేనే ఈ కోట వదిలి వెళ్ళిపోతాను. ఇది జ్యోతి మాట. ఈ అమ్మాయి గొంతులో ఏదో తెలియని ధైర్యం ఉంది. కళ్ళల్లో వెలుగు లేకపోయినా మాటల్లో నిప్పుంది. జ్యోతి అంతఃపురంలో ఉంటుంది. దాసీలు ఆమెను చిన్నచూపు చూస్తారు. చూశావా, ఈమె రానవుతుందట. కళ్ళు లేని రాణి. మన కర్మ కాకపోతే. నెమ్మదిగా మాట్లాడు, వింటుందేమో. అయినా విన్నా ఏం చేస్తుందిలే. పాపం, చూడలేదుగా మనం ఎవరమో ఏమో, ఆమెకెలా తెలుస్తుంది? లక్ష్మి, పార్వతి, మంచినీళ్ళు తెచ్చిపెడతారా? మా పేర్లు మీకెలా తెలుసు? మేం మీకు ఎప్పుడూ పేర్లు చెప్పలేదే. లక్ష్మి, నీ కాలిపట్టీల చప్పుడికి కుడివైపు కొంచెం ఎక్కువ. పార్వతి, నువ్వు మాట్లాడే ముందు చిన్నగా దగ్గుతావు. 3 రోజుల్లో అంతఃపురంలో 18 మంది అడుగుల చప్పుడు నాకు కంఠస్థమైంది. కళ్ళు మూసుకొని వినండి, లోకం ఇంకా బాగా తెలుస్తుంది. అమ్మా, మమ్మల్ని క్షమించండి. మీ గురించి తెలియక మాట్లాడాము. పర్వాలేదు పార్వతి, కొత్త వాళ్ళని చూస్తే అనుమానం సహజమే. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను మీ మాటల్ని వినగలను అని కాదు భయపడాల్సింది, మీ కష్టాలు కూడా వినగలను అని నమ్మాలి. అలా జ్యోతి మంచితనం అంతఃపురంలో నెమ్మదిగా అందరి మనసు గెలుచుకుంటుంది. ఒకరోజు రాత్రి ఆమెకి తోటలో గుసగుసలు వినిపిస్తాయి. అమావాస్య రాత్రి విందులో రాజు పానీయంలో విషం కలపాలి. పొరుగు రాజు మనకిచ్చే బంగారం గుర్తుందిగా. జాగ్రత్త, ఎవరైనా వింటారేమో. ఈ సమయంలో తోటలోకి ఎవరు వస్తారు? అయినా గుడ్డిది తప్ప అంతఃపురంలో ఎవరూ లేరు. దానికేం కనిపిస్తుంది? జ్యోతి చప్పుడు చేయకుండా వింటుంది. ఆ గొంతు ఎవరిదో ఆమెకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ గొంతు సభలో నన్ను వ్యతిరేకించిన సేనాని వీరభద్రుడిది. రాజద్రోహం. కాని నేను ఇప్పుడే చెప్తే నన్నెవరూ నమ్మరు. గుడ్డిదాని మాటని కొట్టిపారేస్తారు. సాక్ష్యంతో సహా పట్టుకోవాలి. మరుసటి రోజు జ్యోతి దాసి లక్ష్మిని పిలుస్తుంది. లక్ష్మి, నీ మీద నాకు నమ్మకం. ఒక్క విషయం కనుక్కో. సేనాని వీరభద్రుడి అంగరక్షకుల్లో ఎడమకాలు ఈడ్చుకుంటూ నడిచేవాడెవరో? అమ్మా, అలా నడిసేవాడు ఒక్కడే ఉన్నాడమ్మా. భీముడు అని సేనాని నీడలా తిరుగుతాడు. మొన్న పొరుగు రాజ్యం వైపు నుంచి వచ్చిన బిడారుతో మాట్లాడుతుండగా చూశానమ్మా. పొరుగు రాజ్యం బిడారు. అంతా అతుకుతోంది. ఇక అమావాస్య విందే వీళ్ళ ఆట కట్టించే వేదిక. అమావాస్య రాత్రి విందు జరుగుతుంది. సభంతా సందడిగా ఉంటుంది. వీరభద్రుడు రాజుకి పానీయం అందిస్తాడు. మహారాజా, ఈ మధుర పానీయం మీకోసం ప్రత్యేకం ప్రభు. తీసుకోండి. ఆగండి మహారాజా, ఆ పానీయం తాగొద్దు. ఏంటి అమర్యాద? రాజుగారి విందులో ఈ గుడ్డి అమ్మాయిల గోల ఏంటి? మహారాజా, ఆ పానీయంలో విషముంది. నమ్మకపోతే ఒక పని చేయండి. సేనాని వీరభద్రుడిని ముందు తాగమని చెప్పండి. తన చేతుల్లో తెచ్చిన పానీయమే కదా, తాగడానికి అభ్యంతరమేముంటుంది? మంచి మాట వీరభద్ర. ఈ పానీయం నువ్వే ముందు రుచి చూడు. ప్రభు, అది నేను రాజుగారి పానీయం సేవకులు తాగకూడదు ప్రభు. తాగలేరు మహారాజా. ఎందుకంటే అందులో ఏముందో ఆయనకి బాగా తెలుసు. మహారాజా, అమావాస్యకి వారం ముందు రాత్రి తోటలో ఈయన ఇంకొకరితో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. పొరుగురాజు బంగారం కోసం మిమ్మల్ని విషంతో చంపేసే పన్నాగం ఇది. ఆ రెండో గొంతు ఈయన అంగరక్షకుడు భీముడిది. వాడి ఎడమకాలు కొద్దిగా ఈడుస్తుంది. అడుగుల చొప్పుడే చెప్పింది. వాడు పొడుగు రాజ్యం బిడారు ద్వారా బంగారం, విషం రెండూ అందుకున్నాడు. భటులారా, భీముడిని పట్టుకోండి. ఆ పానీయం వైద్యుల పరీక్షకు పంపండి. పరీక్షలో విషం నిర్ధారణవుతుంది. భీముడు భయంతో కుప్పకూలిపోతాడు. ప్రభు, క్షమించండి ప్రభు. అంతా సేనాని పన్నాగమే. పొరుగురాజు 10,000 వరహాలు ఇస్తానన్నాడు ప్రభు. ఆ రాత్రి తోటలో మేమిద్దరమే అనుకున్నాం ప్రభు. మహారాణి అక్కడ ఉన్నారని కలలో కూడా అనుకోలేదు ప్రభు. ప్రాణభిక్ష ప్రభు. వీరభద్ర, ఆ రోజు సభలో అన్నావు, కళ్ళు లేని రాణి వస్తే రాజ్య పరువు పోతుందని. చూడరా, 2 కళ్ళున్న నువ్వు రాజ్యానికి ద్రోహం చేశావు. కళ్ళు లేని ఆమె రాజ్యాన్ని కాపాడింది. పరువు తీసేది కళ్ళు కాదురా, గుణం. వీళ్ళిద్దరినీ చెరసాలలో వేయండి. తల్లి, నన్ను క్షమించు. కళ్ళు లేవని నిన్ను చిన్న చూపు చూశాను.
ఈరోజు ఈ సభలో 2 కళ్ళు ఉన్న మేమంతా చూడలేని ద్రోహాన్ని నువ్వు చూశావు. నా కొడుక్కి ప్రాణం కాపాడావు. రాణి అంటే రాజ్యానికి కన్ను అన్నాను కదా, ఆ కన్నువి నువ్వే తల్లి. అత్తయ్య, మీరు పెద్దవారు, క్షమాపణ అడగద్దు. మీరన్నది తప్పు కాదు. లోకం కూడా అలాగే ఆలోచిస్తుంది. చూపు అంటే కళ్ళదనుకుంటారు, కానీ నిజమైన చూపు మనసుది అని నిరూపించే అవకాశం నాకు దొరికింది. అంతే. ఆ రాజ్యమంతా అంగరంగ వైభవంగా విజయవర్మ జ్యోతిల పెళ్లి జరుగుతుంది. ధర్మయ్యని రాజవైద్యుడిగా నియమిస్తారు. తల్లి, గుడిసెలో పుట్టి చీకటిలో పెరిగి ఈరోజు రాజ్యానికే వెలుగయ్యావు. మీ అమ్మే బతికి ఉంటే ఈరోజు ఎంత మురిసిపోయేదో. నాన్నా, నన్నెప్పుడు గుడ్డిదానిలా పెంచలేదు మీరు. మందులు నేర్పారు, మనుషుల్ని చదవడం నేర్పారు. అన్నిటికీ మించి ఎవరి జాలి మీద ఆధారపడకుండా బ్రతకడం నేర్పారు. ఈ కిరీటంలో సగం మీదే నాన్నా. పెళ్ళయ్యాక రాజు సభలో ప్రకటిస్తాడు. ప్రజలారా, ఈ రోజు నుంచి మీ మహారాణి జ్యోతీదేవి. ఆమెకు కళ్ళు లేవని ఎవరైనా అంటే వాళ్లకు నా సమాధానం ఒక్కటే. మనుషుల్ని మొహం చూసి కాదు, మనసు చూసి అంచనా వేయగల ఏకైక వ్యక్తి ఈ రాజ్యంలో ఆమె ఒక్కతే. నా ప్రజలారా, నాకు మీ ముఖాలు కనిపించవు, కానీ మీ కష్టాలు వినిపిస్తాయి, మీ కన్నీళ్లు తెలుస్తాయి. ఆ వినికిడే నా పాలనవుతుంది. ఏ తల్లి తన బిడ్డల్ని కళ్ళల్లో మాత్రమే చూస్తుంది చెప్పండి? గుండెతో చూస్తుంది. జ్యోతిదేవి పాలనలో ప్రజల మొర నేరుగా రాణి చెవికి చేరేది. విజయనగరం ధర్మరాజ్యంగా పేరు తెచ్చుకుంటుంది. చూపు అంటే కళ్ళకుండేది కాదు, మనసుకుండేది. మనుషుల్ని రూపం చూసి కాదు, గుణం చూసి గౌరవించాలి. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? జ్యోతి గొంతు విని వర్తకుడి మోసం పట్టడమా, లేక విషం పానీయాన్ని సేనానినే తాగమనడమా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.